ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కాదు, నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయింది. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం కట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు.